హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోని న్యూ ఛానల్ అండి. మేము వచ్చేసి మైసూర్కి వెళ్ళాలి అనేసి చాలా ఇయర్స్ ఇంకా మాకు ఒక చిన్న కోరిక ఉందన్నమాట. అది ఇప్పుడు నెరవేరిందండి. మేము అర్లీ మార్నింగ్ ఒక 2కి లేసి మా చెల్లెలు వాళ్ళ ఇంట్లో ఫ్రెష్ అప్ అయ్యేసి అందరూ స్నానాలు చేసేసి నేను పిల్లలు అంతా రెడీ అయ్యి మేము కలిసి కార్లో వెళ్ళామండి. మనకి బెంగళూరు ఇంకా వచ్చేసి 120 కిలోమీటర్స్ అవుతుందండి. అదే మైసూర్ ఇంకా వచ్చేసి ఒక 22 కిలోమీటర్స్ అవుతుందన్నమాట. నిమిషాంబాదేవి టెంపుల్. అలాగే శ్రీరంగపట్టణం ఇంకా అయితే ఒక 3 కిలోమీటర్స్ అవుతుందండి. మనము బెంగళూరు ఇంకా వచ్చే వాళ్ళకి కేఎస్ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి, ట్రైన్ కూడా ఉంటుందండి. వెహికల్స్కి ఈజీగా రావచ్చు, ఏమంత కష్టం లేదు అన్నమాట. భక్తులకు కూడా మంచిగా వస్తారన్నమాట. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి, చాలా రష్గా ఉంటారండి టూరిస్ట్ ప్లేసెస్ అంతా. అస్సలు చాలా క్రౌడ్ ఎక్కువ అన్నమాట. మేము మైసూర్కి వెళ్ళాలి అనేసి మాకు చాలా సంవత్సరాలుగా అనుకున్నానండి. నేను మెయిన్ మైసూర్కి వెళ్ళాలి అంటే చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాలి అనేసి నాకు చాలా ఇష్టం అండి. నాకు అది ఇప్పుడు నెరవేరిందన్నమాట. అదేమో చెప్తారు కదండి, మనం అనుకుంటే సరిపోదు, అమ్మవారు పిలిస్తేనే మనము వెళ్ళగలము అనేసి నేను ఒక 2-3 టైమ్స్ రెడీ అయ్యి మైసూర్కి వెళ్దామని వెళ్ళలేకపోయి ట్రిప్ క్యాన్సిల్ అయిపోయిందండి. ఇప్పుడు అమ్మవారు పిలిచారేమో, ఇప్పుడు మాకు టైం కుదిరిందన్నమాట. నేను పిల్లలు అంతా కలిసి వెళ్తున్నామండి. ఫస్ట్ మేము శ్రీరంగపట్టణానికి వెళ్ళేసి అక్కడ ఇంకా ఒక 3 కిలోమీటర్స్ అవుతుందన్నమాట. నిమిషాంబ టెంపుల్ అమ్మవారిని దర్శించుకుందాము అనేసి వెళ్తున్నామండి. చాలా అర్లీ మార్నింగే వెళ్ళాం కాబట్టి అంత ట్రాఫిక్ లేదండి. చాలా నేచర్ కూడా చాలా ఎండ లేదు, ఏం లేదు, చాలా చల్లగా ఉండిందన్నమాట. బాగా నేచర్ని ఎంజాయ్ చేసుకొని మేము వెళ్ళామండి. మీకు కూడా నిమిషాంబ టెంపుల్ అమ్మవారి దర్శనము చేపిస్తాను. అలాగే ఆ అమ్మవారు ఎలాగా అక్కడ స్వయంభూ అయ్యారు, ఆ టెంపుల్ హిస్టరీ ఏమిటి, దాని గురించి కూడా మీకు చెప్తానండి. నిమిషాంబ అనేసి అమ్మవారికి ఎలా పేరు వచ్చింది, దాని గురించి మనము తెలుసుకుందామండి. ఫస్ట్ ఇక్కడ టెంపుల్కి వచ్చామండి. ఇది ఫస్ట్ వచ్చాక ఇక్కడ హార్సెస్ ఉన్నాయండి. దీన్ని చూసిన మా పిల్లలు ఇద్దరు హార్సెస్ని ఎక్కాలి అనేసి అడిగారన్నమాట. వాళ్ళతో కూర్చోబెట్టేసి ఒక్కొక్కరికి 100 రూపీస్ తీసుకున్నారండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట. మా బన్ను అయితే చాలా డేస్ ఇంకా అడిగేవారండి, గుర్రము ఎప్పుడు వస్తుంది, ఎక్కడ నన్ను గుర్రం పైన కూర్చోబెట్టు అని అడుగుతున్నాడండి మా బన్ను. వాడు కోరిక కూడా ఇప్పుడు తీరిందన్నమాట. మైసూర్లో వాళ్ళు వెళ్ళేసి ఒక రౌండ్ వచ్చారు. వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. మా పాపకి కార్లో పడదండి, తనకి వామిట్స్ అవుతాయి. అందుకోసం డ్రెస్ ఏమి నేను డైలీ వేరే వేసానన్నమాట. స్నానం అయితే హౌస్లోనే చేసుకున్నాము. ఇప్పుడు పాపకి బట్టలు మార్చేసి మేము దర్శనానికి తీసుకొని వెళ్ళాలండి. ఇదేనండి నిమిషాంబ అమ్మవారి టెంపుల్. మనము నిమిషాంబ అమ్మవారి టెంపుల్, అమ్మవారికి నిమిషాంబ అనేసి పేరు ఎలా వచ్చిందని నాకు తెలిసింది మీతో పంచుకుంటానండి. ఇది టెంపుల్ వచ్చేసి మనకి మెయిన్ శ్రీరంగపట్టణం ఇంకా ఒక 3 కిలోమీటర్స్ అవుతుందండి. అమ్మవారి టెంపుల్ నిమిషాంబ టెంపుల్ అన్నమాట. ఇది టెంపుల్ వచ్చేసి శ్రీరంగపట్టణంలో ఉందన్నమాట. ఇక్కడ అమ్మవారు నిమిషాంబ టెంపుల్ కావేరి నదీ తీరంలో ఉందండి. అమ్మవారికి నిమిషాంబ దేవి అనేసి ఎలా పేరు వచ్చిందని దాని గురించి మనము తెలుసుకున్నాము. ఇక్కడ పార్వతీదేవినే స్వయంభూ అయ్యారండి. కానీ పార్వతీదేవి స్వరూపమే అమ్మవారి నిమిషాంబ అని పేరు వచ్చింది. ఇక్కడ నిమిషాంబ అనేసి ఎందుకు పేరు వచ్చిందంటే అండి, ఇక్కడ వచ్చే భక్తాదులు అమ్మవారికి కష్టం చెప్పుకొని
చెప్పుకొని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తే వాళ్ళ కష్టాలకి ఒక్క నిమిషంలోనే దారి చూపిస్తారని ఇక్కడున్న భక్తుల నమ్మకం అన్నమాట. అందుకే అమ్మవారికి ఒక్క నిమిషాంబ అని పేరు వచ్చింది అని చెప్తారండి. అలాగే దీనికి ఒక కథ కూడా ఉందండి. ఆ కథ కూడా మీకు చెప్తానన్నమాట. సోమవంశమైన ముక్తరస అనే రాజులు దానవర అనే వాళ్ళతో యుద్ధం చేశారండి. అప్పుడు యుద్ధంలో వాళ్ళు ఇంక ఏమి గెలవలేము, ఓడిపోతాము అన్నప్పుడు సోమవంశ ముక్తరస అమ్మవారిని ప్రార్థించారన్నమాట. అమ్మ, నా రాజ్యం పోతుంది, నేను ఏం చెయ్యాలి అన్న ఆ రాజు అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు ఒక్క నిమిషంలోనే ప్రత్యక్షమయ్యేసి వాళ్ళకి వరం ఇచ్చింది అని చెప్తారన్నమాట. అందుకే అమ్మవారికి నిమిషాంబ అనే పేరు వచ్చింది అని కూడా చెప్తారండి. ఈ దేవాలయంలో అయ్యవారు కూడా ఉన్నారన్నమాట. అయ్యవారు అంటే శివుడు అన్నమాట. ఆ శివుని పేరు వచ్చేసి ముక్తికేశ్వరుడు అని పిలుస్తారండి. ఈ టెంపుల్ వచ్చేసి ఒక 300-400 సంవత్సరాల చాలా పాతది అండి, పురాతనమైనది. దీన్ని ఎవరు అంటే నిర్మించారంటే ముమ్మడి కృష్ణరాజ ఒడియార్ దీన్ని పునరుద్ధరించారండి. దీన్ని అభివృద్ధి చేశారని చెప్తారు. అమ్మవారు వచ్చేసి శ్రీచక్ర స్వరూపిణి అండి. ఈ అమ్మవారిని శ్రీచక్రం కూడా ప్రతిష్టాపన అయిందండి. ఆ శ్రీచక్రం వచ్చేసి భూ ప్రస్తారమైన కృష్ణ శిలేల కెత్తారు అని చెప్తారండి. ఆ శ్రీచక్రం వచ్చేసి మొత్తము బీజాక్షరాల మంత్రాలతో నిర్మించారు. అలాగే ఆ బీజాక్షర మంత్రాలను ఇంకా రాశారండి. ఆ శ్రీచక్రం పైన చాలా విశిష్టమైనదండి శ్రీచక్రము. ఆ శ్రీచక్రాన్ని ఎవరు దర్శించుకున్నా వాళ్ళ జన్మము ధన్యమవుతుందండి. అలాగే ఎవరు ఈ నిమిషాంబ టెంపుల్కి వచ్చి ఆ శ్రీచక్రాన్ని దర్శించుకొని వాళ్ళ కోరికలు అమ్మవారికి మనస్ఫూర్తిగా చెప్పుకుంటారు, వాళ్ళకి నెమ్మది, శాంతి ప్రసాదిస్తుందండి అమ్మవారు. అలాగే ఎవరికి వాళ్ళ కోరిక ధర్మబద్ధంగా ఉండి అమ్మవారిని మనం శరణాగతి తీసుకుంటారో, ఎవరికి అలాంటి భక్తులకి అమ్మవారి కరుణించి ఎవరికి కళ్యాణం కాలేదో అలాంటి వారికి కళ్యాణ భాగ్యం ప్రసాదిస్తారండి అమ్మవారు. అలాగే ఎవరికి పిల్లలు లేరో వాళ్ళకి పిల్లలు పుడతారు. అలాగే ఎవరికి ఆర్థిక సమస్యలు ఉన్నాయో, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అలాంటి వారు అమ్మవారిని ప్రార్థిస్తే వాళ్ళకి ఒక్క నిమిషంలోనే ఏదో ఒక ఉపాయము ఇస్తుంది అనేసి అమ్మవారికి ఇక్కడున్న భక్తులు నమ్ముతారండి. అమ్మవారికి నిమ్మకాయల మాల అంటే చాలా ఇష్టం అండి. ఆ మాలని వచ్చిన భక్తాదులు అమ్మవారికి సమర్పిస్తారన్నమాట. అలాగే ఈ గుడికి వచ్చి ఎవరు నిమ్మకాయ దీపాన్ని పెడతారో వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతాయి అని చెప్తారు. అలాగే ఆ నిమ్మకాయలని ఎవరు ఆ గుడి లోపల నిమ్మకాయ దీపాన్ని పెడతారో వాళ్ళ కోరికలన్నీ తీరుతాయి. అలాగే వాళ్ళ పాపాలన్నీ వెళ్ళిపోతాయి అనేసి కూడా చెప్తారండి. మనము శ్రీరంగపట్టణాన్ని సుమనత్త అనే రాజు శ్రీరంగపట్టణాన్ని ఆ రాజ్యాన్ని ఆలేవాళ్ళండి. ఆ రాజ్యము సుభిక్షంగా ఉండాలి, అక్కడున్న ప్రజలు బాగుండాలి అనేసి ఒక యాగం చేయాలి అనుకుంటారండి. అప్పుడు అక్కడున్న బ్రాహ్మణులని, ఋషుల్ని అందరినీ పిలిచి నేను యాగం చేయాలి అనుకుంటున్నాను అనేసి రాజు చెప్తారండి. అక్కడున్న మునీరంతా సరే చెయ్యి, రాజ్యం సుభిక్షం కోసం అనేసి కావేరి నది తీరంలో కూర్చొని ఈ యాగాన్ని ప్రారంభిస్తారండి. ఈ యాగం చేస్తున్నప్పుడు అక్కడున్న 2 రాక్షసులండి, సుమండల అలాగే జాను అనే రాక్షసులు ఆ యాగం చేయకూడదు, దానికి ఎలాగన్నా ఆపాలి అనేసి ఆటంకాన్ని కలిగిస్తారండి. అప్పుడున్న
ఆ పురోహితులు, ఆ రాజులు, అలాగే ఆ ఋషి మునీలు ఏం చెయ్యాలి అనేసి వాళ్ళకి తోచలేదండి. అప్పుడు అమ్మవారిని ప్రార్థించారండి. అమ్మ, మేము రాజ్యము సుభిక్షంగా ఉండాలి, ప్రజలు బాగుండాలని యాగం చేస్తున్నాము. ఇక్కడున్న రాక్షసులు మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు అనేసి అమ్మవారిని ప్రార్థించారండి. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఆ యాగం అగ్నిలో ఇంకా అమ్మవారు ఉద్భవించి ఆ రాక్షసుల్ని ఒక్క నిమిషంలో సంహరించారు అని మనకి చెప్తారండి. అప్పుడు అమ్మవారికి నిమిషాంబ అనేసి పేరు కూడా వచ్చింది అని చెప్తారండి. ఇక్కడ వచ్చే భక్తులకి నిమిషంలో కోరికలు తీరుస్తుంది, ఏదో ఒక ఉపాయము ఇస్తుంది కాబట్టి అమ్మవారికి నిమిషాంబ అనేసి పేరు వచ్చింది అని చెప్తారండి. అప్పుడు ఆ అమ్మవారు ప్రత్యక్షమైనప్పుడు చెప్తారంట, నేను ఇక్కడే ఉండి ప్రజల్ని అలాగే రాజ్యాన్ని కరుణిస్తాను, నేను ఇక్కడే అమ్మవారు స్వయంభు అయిపోతారండి. అమ్మవారు పార్వతీదేవి స్వరూపమేనండి. అమ్మవారిని నిమిషాంబగా పిలుస్తారన్నమాట. అమ్మవారు స్వయంభు అయ్యేసి కావేరి నదీ తీరంలో ఉంటారండి. ఈ దేవాలయము వచ్చేసి చాలా పవిత్రమైన దేవాలయం అండి, చాలా విశిష్టమైన దేవాలయం అన్నమాట. అమ్మవారి గోపురం, రాజగోపురం ఉంది కదండి, దాని ముందర వచ్చేసి లక్ష్మి అలాగే సరస్వతిలతో చెక్కబడింది, నిర్మించారన్నమాట. ఇక్కడ అమ్మవారికి ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ దశమి అప్పుడు అమ్మవారికి వర్ధంతి మహోత్సవాలు జరుగుతాయి. అప్పుడు అమ్మవారికి వచ్చేసి గణపతి హోమము, మనము ఏ పూజ చేసినా, ఏ యాగం చేసినా, ఏ యజ్ఞ యాగాదులు చేసినా, ఏ కార్యం చేసినా మనం ఫస్ట్ చేయాల్సింది గణేశునికి అండి పూజ. గణేశునికి చేసిన తర్వాతే మనం ఏదన్నా పూజ స్టార్ట్ చేస్తామన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ అమ్మవారికి గణపతి హోమము, అలాగే నిమిషాంబ హోమము, లక్ష్మీనారాయణ హోమం జరిగాక లాస్ట్లో మృత్యుంజయ హోమం కూడా చేస్తారండి. ఎలాగ అక్కడున్న సాంప్రదాయ ప్రకారంగా ఆచార విచారాలుగా హోమాన్ని నిర్వహిస్తారన్నమాట. అలాగే అమ్మవారికి వచ్చేసి 108 కలశాలతో పూజ చేసి విధి విధానాలతో సాంస్కృతిక సంప్రదాయాలతో అమ్మవారికి అభిషేకం చేస్తారండి. అలాగే అక్కడున్న అయ్యవారికి వచ్చేసి ముక్తికేశ్వరుడి కూడా ఆ రోజు అభిషేకం జరుగుతుంది. అలాగే లక్ష్మీనారాయణులు కూడా అభిషేకం చేస్తారు. ఇక్కడ విశేషం ఏమంటే ప్రతి పౌర్ణిమకి అమ్మవారికి విశేషమైన పూజ ఉంటుందండి. మధ్యాహ్నం వచ్చేసి 12కి మహామంగళారతి ఇస్తారు. అలాగే వచ్చిన భక్తులకి కూడా మనము దుర్గా సప్తశతి పారాయణ చేసుకోవచ్చు, కుంకుమార్చన చేయిస్తారు. మనము అమ్మవారికి ఇలా కూడా పూజ చేయొచ్చండి. ఇక్కడ విశేషంగా చాలా మంచిగా చేసేది ఏ ఏ రోజుల్లో జరుగుతాయంటే అండి, నవరాత్రి ఉత్సవాలు అయితే చాలా బాగా చేస్తారు. అలాగే గణేష పండుగ రోజు బాగా జరుగుతాయి అమ్మవారికి పూజలు. దీపావళి ఇలాగే విశేషమైన పండుగలప్పుడు అమ్మవారికి విశేషంగా పూజలు చేస్తారండి. ఆ శ్రీచక్రం ఉంది కదండి, ఆ శ్రీచక్ర బిందు వచ్చేసి అమ్మవారి ఆజ్ఞా చక్రంలో ఇప్పుడు కూడా మెరుస్తుందండి. అమ్మవారిని మేము దర్శించుకున్నాం కదా, ఎలా మెరుస్తుందంటే ఒక దివ్యమైన జ్యోతిగా చూడొచ్చండి మనము. అంత స్వయంభూ అక్కడ అమ్మవారు చాలా, మనం ఒక డైమండ్ ఎలా మెరుస్తుందో అలా మెరుస్తుందండి అమ్మవారి ఆజ్ఞా చక్రంలో ఉన్న శ్రీచక్రం అన్నమాట. మనం ఆ శ్రీచక్రాన్ని దర్శించుకున్న అమ్మవారిని చూడడమే మనం పూర్వజన్మ సుకృతం అండి. అలాంటిది ఈరోజు నాకు అమ్మవారి దర్శనమిచ్చి అమ్మవారి గురించి 4 మాటలు మీతో పంచుకునేంత భాగ్యాన్ని ఇచ్చిందండి అమ్మవారు. అమ్మవారిని దర్శించుకుని వచ్చేసామండి మేము. ఇక్కడ కావేరి నది తీరం అండి ఇది. మాకు ముందు తెలియదండి ఇక్కడ నది ఉంది అనేసి. ఫస్ట్ మేము టెంపుల్కి వచ్చిన తర్వాత చూశానన్నమాట. అప్పుడు మా పిల్లోళ్ళు దర్శనం అయ్యాక స్నానం చేయాలి అంటే
ఆడుకోవాలి నీళ్ళ అన్నారండి. అందుకోసం వాళ్ళతో ఆడిపిస్తున్నాను. మా బన్ను దిగమంటే వాడు దిగలేదండి. వాడికి కొద్దిగా భయం అన్నమాట. ఇలాగా చెరువు, బావి అలా దిగడండి. స్విమ్మింగ్ పూల్ అయితే మంచిగా ఆడుకుంటారు. మా పాప ఫస్ట్‌లో కొద్దిగా భయపడింది. కానీ ఇప్పుడు తను ఆడిందన్నమాట. చాలా బాగా మంచిగా ఆడుకున్నారు మా పిల్లలిద్దరూ. మా బన్ను అస్సలు దిగలేదండి. మనము ఎప్పుడే కూడా అండి నదిలోకి స్నానం చేసేటప్పుడు ఏ షాంపూలేసి స్నానం చేయకూడదండి. అలాగే ఒంటి మీద వస్త్రాలు లేకుండా మనం నదిలోకి అస్సలు దిగకూడదండి. ఎందుకంటే మనము మన నదికి ఇచ్చే గౌరవం నదికి ఇచ్చే రెస్పెక్ట్ అన్నమాట అండి. నదికి ఇచ్చే రెస్పెక్ట్ అన్నమాట. మనం ఎప్పుడు కూడా ఒంటి మీద వస్త్రాలు లేకుండా నదిలో దిగకూడదండి. మనం ఏ షాంపూలు వేసుకొని కూడా నదిలో స్నానం చేయకూడదు. వచ్చి అలాగే బట్టలతోనే మనము ఒక 3 టైమ్స్ మునగాలండి. ఇదే మనము ఆ పవిత్ర నదికి మనం ఇచ్చే రెస్పెక్ట్ అన్నమాట. కృష్ణుడు కూడా అదే చెప్పాడండి భాగవతంలో. గోపికలు వ్రతం చేస్తున్నారు కదండి, అప్పుడు వాళ్ళు నదీ స్నానం చేయాలండి రోజు. అప్పుడు ఒంటి మీద వస్త్రాలు లేకుండా గోపికలు నదీ తీరంలో స్నానం చేశారన్నమాట. అప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళ బట్టలన్నీ దొంగిలించారండి. కానీ చాలామంది అపార్థం చేసుకుంటారు. అయ్యో, శ్రీకృష్ణుడు ఏమిటి గోపికలు బట్టల్ని దొంగిలించారనేసి. అప్పుడు శ్రీకృష్ణుడు దొంగిలించిన కూడా అండి బట్టలు, ఇంకా స్వామివారు చిన్న పిల్లోడండి, చాలా చిన్న పిల్లోడు, పెద్ద బాలుడేం కాదండి స్వామివారు వచ్చేసి. మనం ఏదేదో ఊహించుకుంటామన్నమాట. స్వామివారు చిన్న పిల్లోడు. గోపికలకి ఈ విషయాన్ని చెప్పాలనేసి స్వామివారు వాళ్ళ బట్టలు తీసారకిని. ఏ ఉద్దేశంతోనో అస్సలు స్వామివారు అలా చేయలేదండి. చిన్న బాలుడండి అప్పుడు కృష్ణుడు వచ్చేసి. మనం ఎప్పుడే కూడా ఏ నదిలో స్నానం చేసినా, ఎక్కడ స్నానం చేసినా ఒంటి మీద వస్త్రాలు లేకుండా మనము అస్సలు నదిలోకి దిగకూడదండి. మనము ఆ పవిత్ర నదికి ఇచ్చే మనం గౌరవం అన్నమాట. అలాగే ఏ షాంపూ వేసుకొని, ఏ ప్లాస్టిక్ ఐటమ్స్ మనం తీసిన బట్టలు అక్కడ వేసేసి నదిలో పారేయద్దండి. ఆ నదిని మనం అస్సలు గలీజ్ చేయకూడదు. మనము ప్రకృతిని గౌరవించాలండి. మా పిల్లలు చాలా మంచిగా ఆడుకున్నారన్నమాట. నాకు తెలిసింది మీతో చెప్తున్నాను అంతే. మనం అలాగే మన పరిసరాన్ని, మన నదిల్ని, మన ధర్మాన్ని, మన సంస్కృతిని మనం పాటించాలండి. దీంతోపాటు మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. మా పిల్లలు చక్కగా ఆడుకున్నారు నదీ తీరంలో. అయితే రాండి అన్నా కూడా వాళ్ళు రాలేదండి. నాకు భయం అండి, అక్కడ వెళ్ళిపోతుందో మా పాప అనేసి ఇక్కడిక్కడే ఆడుకో అని చెప్తున్నాను అన్నమాట. ఫస్ట్లో తను కూడా భయపడింది. మళ్ళీ పర్లేదమ్మా నేను వెళ్తాను అనింది. నాకు పంపడానికి భయం అండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి అంత వాటర్ లేదండి కావేరి నదిలో, స్లోగానే ఉంది. అదే వానాకాలం అయితే ఎక్కువ ఫ్లో ఉండేదన్నమాట వాటరు. ఇలాంటి నదిలో మనము స్నానం చేయించాలండి. ఎందుకంటే నది ఎక్కడెక్కడనింకాను మంచి ఔషధాలతో తీసుకొని చెట్టల్లో, గుట్లో, పర్వతాల్లో అంటే ప్రవహిస్తుందండి. అక్కడున్న మెడిసినల్ ప్రాపర్టీస్ని అంతా తీసుకొని వస్తుందన్నమాట. ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయండి. అందుకోసం నదిలో చాలా మంచిది స్నానం చేస్తే అని చెప్తారండి. ఇక్కడ వచ్చే నిమిషాంబ టెంపుల్కి అయితే అండి మాఘమాసంలో ఎక్కువ స్నానం చేస్తారంటండి. ఈ నదిలో చాలా విశేషము అని చెప్తారండి. అలాగే ఇక్కడ ఇంకా ఒక ఆచారం ఉందండి. ఇప్పటికి కూడా
కాకులకి ఫుడ్ పెడతారండి. వీళ్ళు ఒక ప్లేట్లో తెచ్చి అన్నం వేస్తారండి. అన్నం వేసి గంట మోగించగానే అక్కడున్న కాకులన్నీ వచ్చేసి ఫుడ్ తింటాయంటండి. దీన్ని బలి అన్నము అని కూడా అంటారు అని ఇక్కడ విశేషము అని కూడా చెప్తారండి. ఇప్పటికి కూడా ఇలా చేస్తారండి. మా పిల్లలు చాలా మంచిగా సరదాగా ఆడుకున్నారండి. ఈ ఈ కావేరి నదిలో అయితే మా పిల్లలకు కూడా ఇది కొత్త ఎక్స్పీరియన్స్ అండి. వాళ్ళని మేము ఎక్కడికి తీసుకువెళ్ళలేదన్నమాట. ఇలాంటి ప్లేసెస్కి వాళ్ళు మంచిగా ఆడుకున్నారు. మా అబ్బాయి అయితే దిగలేడులేండి, వాడు పైనే కూర్చొని ఆడుకున్నాడన్నమాట. ఒకసారి 3 సార్లు ఇలా ముంచుదామన్నా కూడా వాడు మునగలేదండి. వద్దు వద్దు అంటాడండి. వాళ్ళ అక్కని కొడతాడు. రా నేను పట్టుకుంటాను దిగు అన్నా కూడా వాడు ఒప్పుకోడండి. వద్దు వద్దు అంటాడు. మా పిల్లలు మంచిగా ఆడుకున్నారన్నమాట. చాలా బాగా వాళ్ళు ఆడుకున్నారండి. రా ఇంకా చాలు వెళ్దామన్నా కూడా ఇంకొద్దిసేపు అమ్మా ఇంకొద్దిసేపు ఆడుకుంటాము అన్నారండి. మాకేమో ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలి, టైం అయిపోతుంది అనేసి అనుకున్నాము. కానీ పిల్లలు ఆడుకుంటా అన్నారు అనేసి కొద్దిసేపు ఆగామండి. వాళ్ళు కూడా చాలా సరదాగా ఆడుకున్నారన్నమాట. మా పాపకి ఇంకా లైట్గా అలా స్విమ్మింగ్ నేర్చుకునిందండి. తనకి పూర్తిగా రాదు. క్లాసెస్కి పంపివ్వాలి అన్నమాట స్విమ్మింగ్కి. కానీ తన ధైర్యానికి నేను మెచ్చుకుంటానండి. చిన్న పిల్ల అయినా ఫస్ట్లో భయపడింది, మళ్ళీ కొద్దిసేపు అలవాటయ్యాక వెళ్ళిపోయిందండి స్విమ్ చేసేకి. నాకు కొద్దిగా వాటర్ అంటే భయం అండి. మా బాబు అయితే అస్సలు దిగడండి వాటర్లోకి. వెళ్ళు అన్నా కూడా వాడు వచ్చేస్తాడండి. వాళ్ళ అక్క రారా అంటుందండి. వాడు నేను రాను అంటాడండి. ఇక్కడ ఏమంటే అండి చాలా అమ్మవారి టెంపుల్ దగ్గర వెజిటేబుల్స్ అలాగే సపోటాస్ కూడా ఇక్కడ సేల్ చేస్తారండి. చాలా బాగున్నాయండి. ఆ సపోటాస్ అయితే చాలా స్వీట్గా ఉన్నాయన్నమాట. 100కి ఒక ప్లేట్ ఇచ్చారండి. చాలానే ఇచ్చారండి. ఆ సపోటాస్ చాలా మంచిగా స్వీట్గా ఉన్నాయి. మా పిల్లలు కూడా మంచిగా తిన్నారండి ఆ సపోటాస్. ఇద్దరు గొడవ పడుతున్నారండి. రారా అని మా పాప లాక్కి వెళ్తుంది, వీడేమో పోవట్లేదు. ఇప్పుడు కొద్దిగా భయం పోయిందండి మా బన్నుకి. అమ్మ నేను ఆడుతున్నాను నాకు చెప్తున్నాడు. వాళ్ళక్క ఆడిపిస్తుంది అన్నమాట. మళ్ళీ మునుగల్ల 3 టైమ్స్ మునుగురా అంటే ఇప్పుడు మళ్ళీ వచ్చేస్తాడండి భయపడేసి. వాడికి కొద్దిగా భయం అన్నమాట. వాటర్లోకి అస్సలు వెళ్ళమంటే వెళ్ళడండి. పైన కూర్చొని ఆడుకుంటాడు అంతే. మా పిల్లలు చాలా మంచిగా సరదాగా బాగా ఆడుకున్నారండి ఈ నదిలో అయితే. మార్నింగే వెళ్ళాం కదండి, అంత క్రౌడ్ లేదండి. లేకుంటే ఇక్కడ స్నానం చేసే కూడా కొద్దిగా ఇబ్బంది అవ్వేది. పిల్లలు ఆడుకునే కూడా అంత క్రౌడ్ లేదు కాబట్టి మా పిల్లలు కూడా ఫ్రీగా ఆడుకున్నారన్నమాట. నేచర్ కూడా ప్రకృతి కూడా చాలా బాగుందండి. మైసూర్ చాలా మంచి సిటీ అండి, సాంప్రదాయిక నగరం అండి. మనం మైసూర్ అయితే చాలా సాంప్రదాయాలు ఆచార విచారాలు మన మైసూరు చాలా మంచిగా క్లీన్ సిటీ అన్నమాట. చాలా బాగుందండి. హైజీనిక్గా బాగా మెయింటైన్ చేస్తారన్నమాట. ఇంకా ఈ మైసూర్ వీడియోస్ వస్తాయండి. నేను కొద్దిగా మా సిస్టర్ వాళ్ళ ఊర్లో ఉండే ఎడిటింగ్ చేయలేదండి, ఇంకా చేసి అన్నీ పెడతానన్నమాట. నా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.
నేను పెట్టే వీడియోస్ మీకు రావాలంటే, మీరు చూడాలంటే అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకనే నా ఛానల్ని చూస్తున్నారన్నమాట. ఈ టెంపుల్లో అలాగే ముక్తికేశ్వర స్వామి, అలాగే గణేష టెంపుల్ ఉందండి. అలాగే సూర్యనారాయణ మూర్తి, అలాగే హనుమాన్ కూడా ఉన్నారన్నమాట. ఇక్కడ విశేషం ఏమంటే అమ్మవారు వచ్చేసి స్వయంభూ అండి. అమ్మవారు శ్రీచక్రము చాలా విశేషమండి. అమ్మవారికి కుంకుమార్చన, అలాగే దుర్గా సప్తశతి పారాయణ చేస్తారండి. భక్తులు వచ్చిన వాళ్ళు కూడా చేపించుకోవచ్చు అంట. చాలా విశేషమైన ఈ ఆలయం అండి. అమ్మవారిని ఎవరు దర్శించుకున్నా, శ్రీచక్రాన్ని ఎవరు చూసినా మన పాపాలు వెళ్ళిపోతాయి అని చెప్తారండి. అలాగే మనము ఇక్కడ మాఘమాసంలో ఈ నదీ తీరంలో స్నానం చేసిన ఇక్కడ మంచి విశేషము. అలాగే కార్తీక మాసంలో కూడా చాలా విశేషమండి. నదీ స్నానము, సముద్ర స్నానము అని చెప్తారన్నమాట. చాలా మంచిగా అనిపించిందండి. అమ్మవారిని నేను దర్శించుకునేటప్పుడు త్వరగా పోలేదండి, తోసేస్తారన్నమాట వాళ్ళు. నిదానంగా స్లోగా వెళ్ళి క్యూలో అమ్మవారిని దర్శించుకున్నానండి. అమ్మవారి ఆజ్ఞా చక్రం దగ్గర డైమండ్ మెరుస్తుందండి. అక్కడ ఉండేది అమ్మవారి శ్రీచక్రం అని చెప్తారండి. అమ్మవారు స్వయంభూ అండి ఈ టెంపుల్లో. అలాగా అమ్మవారి నిమిషాంబగా పేరు వచ్చిందన్నమాట. పార్వతీదేవిని నిమిషాంబగా ఇక్కడ పేరు వచ్చిందండి. ఇక్కడ మన మైసూర్ రాజుల కులదేవత వచ్చేసి చాముండేశ్వరి అండి. వాళ్ళు అమ్మవారిని చాలా భక్తిగా చాలా విశేషంగా నమ్ముతారన్నమాట. వాళ్ళు ఇప్పటికి కూడా అప్పుడు ఏం ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు పాటిస్తారు, ఇప్పుడు కూడా అవే పాటిస్తారండి వాళ్ళు. అందుకేనండి ఈ రాజ్యం వాళ్ళు అక్కడ మైసూర్ అంత బాగా ప్రసిద్ధమైంది. ఇప్పటికి కూడా సాంప్రదాయిక నగరి అని పిలుస్తారండి మైసూర్ని. మా పిల్లలు చాలా మంచిగా బాగా ఈ నదిలో ఆడుకున్నారండి. కనీసం 1 అవర్ అన్న వాళ్ళు ఇక్కడ ఆడుకున్నారన్నమాట. రారా అన్న పిలిచిన వాళ్ళు రాలేదు. మా పిల్లలు మంచిగా ఎంజాయ్ చేశారండి. నేను కూడా చాలా రోజులు ఇంకా అనుకున్నానండి మైసూరుకు వెళ్ళాలి, అమ్మవారిని దర్శించుకోవాలి అనేసి. నేను నిమిషాంబ టెంపుల్కి వెళ్ళాలి అని నాకు లేదండి. ఫస్ట్ నాకు ఉన్నిందంటే మైసూరుకు వెళ్ళి చాముండేశ్వరిని దర్శించుకోవాలి అనేసి ఉన్నిందండి. ఒక 2-3 టైమ్స్ రెడీ అయ్యామండి. అన్నీ ప్యాక్ చేసుకొని ఇంకేం బయలుదేరదామా అన్నప్పుడు ఒక 2-3 సతీలు మేము ట్రిప్ క్యాన్సిల్ అయింది అండి. అప్పుడు అనిపించిందంటే మనం వెళ్ళాలి అన్నప్పుడు వెళ్ళము, అమ్మవారు మనతో ఎప్పుడు రమ్మంటారు అప్పుడే వెళ్ళాలి అనుకున్నామండి. ఇప్పుడు మేము అమ్మవారి దర్శనం మాకు ఇచ్చిందండి. మేము ఒక్క టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే అమ్మవారు 2 టెంపుల్స్కి మాకు దర్శనం ఇచ్చారండి అమ్మవారు. నిమిషాంబ టెంపుల్ ఒకటి, అలాగే చాముండేశ్వరి టెంపుల్ కూడా వెళ్ళామన్నమాట. ఆ వీడియోస్ మీకు నెక్స్ట్ వస్తాయండి. చాలా మంచిగా అనిపించిందండి అమ్మవారిని చూడగానే. చాలా పాజిటివ్ ఎనర్జీ అండి. టెంపుల్లోకి ఎంట్రీ అయ్యామనుకోండి చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఇది చూసారా, చాలా సంవత్సరాల నాటిది అండి. ఈ రాగిమాన్ వచ్చేసి రావి చెట్టు అన్నమాట. ఇప్పుడు పిల్లలు వచ్చేసారన్నమాట నదిలోని. ఇంకా ఇప్పుడు మేము వెళ్తున్నామండి. మా కార్ దగ్గరికి వెళ్ళి ఇంకా నెక్స్ట్ వచ్చేసి రంగనాథ స్వామి టెంపుల్కి వెళ్ళాలండి. అది శ్రీరంగంలోనే ఉందన్నమాట. ఈ 2 టెంపుల్స్ కవర్ చేయాలి అనుకున్నాము. ఇక్కడ చూసారండి, ఇవి వచ్చేసి సపోటాసు, మ్యాంగోసు, అలాగే ఇక్కడ
దోసకాయలండి, కీరకాయలు అంటారు కొందరు. ఈ చెక్కలు వచ్చేసి ఎవరు తీసుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు, వాళ్ళకి మంచిదవుతుంది అని చెప్తారండి. మేమేం తీసుకోలేదు. ఇది వచ్చేసి రిటర్న్ అవుతున్నామండి. చాలా అర్లీ మార్నింగే వెళ్ళాం కాబట్టి ప్లెజెంట్గా ఉంది. ఎవరు కూడా అంత క్రౌడ్ లేదు. మంచిగా అమ్మవారిని దర్శనమైంది. అలాగే మా పిల్లలు ఇక్కడ పవిత్రమైన నదిలో ఆడుకున్నారు, మంచిగా స్నానం చేశారండి. మేము నిద్ర లేదండి నైట్ అంతా. నా మొగం అంతా ట్రైడ్గా అయిపోయిందన్నమాట. అర్లీ మార్నింగే నాకు ఈ జర్నీ పడదు, కొంచెము వామిట్స్ సెషన్స్ అలా అవుతాయండి. డల్ అయిపోయిందంతా మొగం అంతా. థ్యాంక్ యూ అండి. నా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. ఈ ఆర్స్ని చూసి మా బన్ను మళ్ళీ ఒక రౌండ్ కూర్చుంటా అని గొడవ చేస్తారండి. నేను వద్దు అని తీసుకువెళ్ళిపోయాను.